రైట్. ఇక డీటెయిల్స్ చూస్తే పల్నాడు జిల్లా నరసరావుపేటలో భారీ స్కామ్ వెలుగులోకి వచ్చింది. పేద ప్రజలను టార్గెట్ గా ఓ ముఠా కోట్లలో వసూళ్లకు పాల్పడింది. రాకెట్ ల్యాబ్ పేరిట స్కీమ్ తో వెంకట్రావుతో పాటు మరికొందరు వ్యక్తులు ఈ దందాకు పాల్పడ్డారు. ముందుగా 11,000 రూపాయలు చెల్లిస్తే 25 కోట్లు ఇస్తామంటూ ఆశ చూపారు. కస్టమర్స్ అకౌంట్లో 3 లక్షలు ఉన్నట్లు చూపించి మోసం చేశారు. ఆ డబ్బు డ్రా చేసుకోవాలంటే 3,500 చెల్లించి కేవైసీ చేయాలని షరతులు పెట్టారు. ఈ వ్యవహారంలో నిందితులకు శ్రీనివాసరావు అనే ఎంఆర్ఓ, ఓ మహిళా జడ్జి సహా మరికొందరు అధికారులు సైతం సహకరించినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ క్రమంలో ఎల్టీ నగర్లోని ఆఫీసులో పోలీసులు సోదాలు నిర్వహించారు. 3 సభ్యులను అదుపులోకి తీసుకున్నారు. బాధితులు స్టేషన్లో ఫిర్యాదు చేయాలని సీఐ సుబ్బారావు సూచించారు. ఇలాంటి నకిలీ స్కీమ్ల వలలో పడి మోసపోవద్దని సీఐ తెలిపారు. పల్నాడు జిల్లా నరసరావుపేటలో భారీ స్కామ్ వెలుగులోకి వచ్చింది. పేద ప్రజలను టార్గెట్ గా ఓ ముఠా కోట్లలో వసూళ్లకు పాల్పడింది. రాకెట్ ల్యాబ్ పేరిట స్కీమ్ తో వెంకట్రావుతో పాటు మరికొందరు వ్యక్తులు ఈ దందాకు పాల్పడ్డారు. ముందుగా 11,000 రూపాయలు చెల్లిస్తే 25 కోట్లు ఇస్తామంటూ ఆశ చూపారు. కస్టమర్స్ అకౌంట్ లో 3 లక్షలు ఉన్నట్లు చూపించి మోసం చేశారు. ఆ డబ్బు డ్రా చేసుకోవాలంటే 3,500 చెల్లించి కేవైసీ చేయాలని షరతులు పెట్టారు. ఈ వ్యవహారంలో నిందితులకు శ్రీనివాసరావు అనే ఎంఆర్ఓ, ఓ మహిళా జడ్జి సహా మరికొందరు అధికారులు సైతం సహకరించినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ క్రమంలో ఎల్టీ నగర్లోని ఆఫీసులో పోలీసులు సోదాలు నిర్వహించారు. 3 సభ్యులను అదుపులోకి తీసుకున్నారు. బాధితులు స్టేషన్లో ఫిర్యాదు చేయాలని సీఐ సుబ్బారావు సూచించారు. ఇలాంటి నకిలీ స్కీమ్ల వలలో పడి మోసపోవద్దని సీఐ తెలిపారు. పల్నాడు జిల్లా నరసరావుపేటలో భారీ స్కామ్ వెలుగులోకి వచ్చింది. పేద ప్రజలను టార్గెట్ గా ఓ ముఠా కోట్ల వసూలుకు పాల్పడింది. దీని గురించి మరింత సమాచారం మా ప్రతినిధి స్వామి అందిస్తారు. స్వామి, చెప్పండి, నరసరావుపేటలో పేద ప్రజలను టార్గెట్ గా చేసుకుని రాకెట్ ల్యాబ్ అనేటువంటి ఒక పేరుతో స్కీమ్ తో వెంకట్రావు మరికొందరు వ్యక్తులు కలిసి భారీగా కోట్లలో దండుకున్నారని తెలుస్తా ఉంది. అసలు దీని గురించి తాజా అప్డేట్ ఏంటి? ఏదైతే పల్నాడు జిల్లా నరసరావుపేటలో భారీ స్కామ్ అయితే బయటకు వచ్చిందని కూడా చెప్పుకోవచ్చు. పేద ప్రజలను టార్గెట్ చేసుకొని ఒక ముఠా సభ్యులు మీకు 11,000 కడితే మీకు 25 లక్షలు 25 కోట్లు ఇస్తామని చెప్పేసి పేద ప్రజలను అయితే మోసం చేయడం అయితే జరిగిందని కూడా చెప్పుకోవచ్చు. ముందుగా మీరు 11,000 రూపాయలు చెల్లిస్తే చాలు మీకు 10 కోట్లు ఇస్తామని చెప్పి ఆశ పెట్టడం అయితే జరిగిందని కూడా చెప్పుకోవచ్చు. ఏదైతే ఈ అమాయక ప్రజలు అయితే ఉన్నారో, ఈ అమాయక ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎవరైతే ఈ ముఠా సభ్యుడిని మాటలు నమ్మి వీళ్ళైతే ముందుగానే అతనికి 11,000 రూపాయలు కట్టడం అయితే జరిగింది. ఆ 11,000కి 25 కోట్లు ఇస్తామని చెప్పేసి చెప్పడం అయితే జరిగింది. ఏదైతే ఇది మొత్తం ఓవరాల్ గా చూసుకున్నట్టయితే ఈ గత 4 నెలల నుంచి 5 నెలల నుంచి ఇదే తరహాలో నడుస్తుంది అన్నట్టు అక్కడ ఉన్న కొంతమంది బాధితులు అయితే చెబుతున్నారు. అయితే ఈ రోజు మీరందరూ రోజుకు ఒక 100 మంది చొప్పున రండి, కేవైసీ చేయాలా, కేవైసీ చేసిన తర్వాత మీ అకౌంట్ లో 3 లక్షలు ఉంటే ఆ 3 లక్షలు డ్రా చేసుకోవచ్చు అని చెప్పేసి ఎవరైతే బాధితులు ఉన్నారో వాళ్ళ మొత్తాన్ని ఫోన్ చేసి పిలవడం అయితే జరిగింది. అయితే బాధితులు వచ్చిన వాళ్ళందరి దగ్గర కూడా కేవైసీ తాలూకా 3,500 చెల్లించాలని చెప్పేసి వాళ్ళ దగ్గర 3,500 అమౌంట్ తీసుకొని కేవైసీ చేస్తామని చెప్పేసి చెప్పడం అయితే జరిగింది. ఇదంతా వ్యవహారం ఏదైతే నరసరావుపేట తాలూకా పోలీస్ స్టేషన్ కి అయితే సమాచారం రావడంతో తాలూకా సిఐ సుబ్బారావు అయితే తన సిబ్బందిని తీసుకొని అక్కడ ఆఫీస్ కి సంఘటన స్థలానికి చేరుకోగా అక్కడ దూర ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజలు వందలాది మంది ఉన్నారని కూడా చెప్పుకోవచ్చు. సుమారుగా 150 మంది ప్రజలు అక్కడికి ఈ 3,500 కట్టి ఆ 3 లక్షలు విత్డ్రా చేసుకుందామని చెప్పేసి వచ్చిన బాధితులు దాదాపు 150 మంది దాకా ఉన్నారని కూడా చెప్పుకోవచ్చు. వీళ్ళు ఏదైతే నరసరావుపేటలో ఎల్టీ నగర్ లో ఒక ఇల్లు తీసుకొని ఆ ఇంటిలో ఈ ఆఫీస్ టైప్ గా పెట్టేసి ఈ పేద ప్రజలనే టార్గెట్ గా చేసుకొని వాళ్ళకి ఫోన్లు చేసి మీకు ఇంత 11,000 అమౌంట్ ఫస్ట్ కట్టండి, తర్వాత 3,500 కట్టండి, మీకు 25 కోట్ల దాకా మేము ఇస్తాము, మీ అకౌంట్ లో పడతా ఉంటాయి అని చెప్పేసి ఎవరైతే నిందితుడు ఉన్నాడో పేద ప్రజలను నమ్మించడం అయితే జరిగింది. ఈ అమాయక ప్రజలు కూడా అతని మాటలను నమ్మి ఈ 11,000 కట్టి ఇలా 3,500 కట్టి కేవైసీ చేసుకుందాం అని చెప్పి దూర ప్రాంతాల నుంచి కూడా ఇటు తిరుపతి కానీ, ఇటు నెల్లూరు, తమిళనాడు, తెలంగాణ నుంచి
నుంచి కూడా ఎవరైతే ఈ బాధితులు ఉన్నారో ఇలా కేవైసీ చేయించుకోవడానికి అయితే ఇలా నసరాపేట వచ్చారని కూడా చెప్పుకోవచ్చు. అసలు ఈ తంతు మొత్తం చూస్తుంటే కూడా ఏదైతే ఇంత వ్యవహారం నడుపుతున్నటువంటి వ్యక్తిని పోలీసులు ప్రశ్నించగా ఈ స్కామ్ కు సంబంధించి కూడా కొంతమంది ఎంఆర్ఓ పేర్లు, కొంతమంది జడ్జిల పేర్లు, కొంతమంది అధికారుల పేర్లు కూడా చెప్పడం అయితే జరిగిందని కూడా చెప్పుకోవచ్చు. ఏదైతే రాకెట్ ల్యాబ్ అనే ఒక సైట్ ఉందో ఆ సైట్ లోనే మేము చేస్తుంది, ఇదంతా లీగల్ అని చెప్పేసి పోలీసులు చెప్పగా ఆ సైట్ ఓపెన్ చేయంగా ఆ సైట్ అసలు ఆ గూగుల్లో సైటే లేదని చెప్పేసి పోలీసులు నిర్ధారణ చేయడం కూడా జరిగింది. అసలు రాకెట్ ల్యాబ్ అనే పేరుతో ఇల్లు ప్రజలను మోసం చేస్తున్నారని చెప్పి పోలీసులు గుర్తించి ఇతని కొడుకుని ఇంకొక మహిళలను అయితే అదుపులో తీసుకోవడం అయితే జరిగింది. అయితే ఇతనితో పోలీసులు ఎవరైతే వెంకటరావు అనే వ్యక్తి ఉన్నాడో అతనితో పోలీసులు మాట్లాడగా ఇతను కొంతమంది అధికారుల పేర్లతో పాటుగా మా కాడ కొన్ని బ్లాక్ మనీ ఉన్నాయి, ఆ బ్లాక్ మనీ మేము పేద ప్రజలకి ఇస్తామని చెప్పి మేము ఇలాంటి సేవా కార్యక్రమాలు చేస్తున్నాము అని చెప్పేసి మాటలు అయితే చెబుతున్నాడు. అసలు మీరు సేవా కార్యక్రమాలు చేయాల్సిన అవసరం ఏంది, అసలు మీకు ఆ డబ్బులు ఎక్కడి నుంచి వస్తున్నాయి ఏందనేది పోలీసులు క్వశ్చన్ చేయగా ఇతనైతే నా వెనక కొంతమంది వ్యక్తులు కూడా ఉన్నారు, ఆ వ్యక్తులు నన్ను చేయమన్నారో నేను చేస్తున్నాను అని చెప్పేసి చెప్పడం అయితే జరిగింది. అసలు ఈ ఏదైతే ఈ సైట్ ఉందో ఈ సైట్ గూగుల్లో కానీ యాప్ల్లో కానీ ఎక్కడ కనపడదు. ఇతను ఒక సైట్ కి ఒక పేరు పెట్టేసి ఆ పేరుని తాలూకా ఒక బిల్ బుక్ కొట్టించేసి దాని మీద కేవైసీ అని చెప్పేసి ఇంకొక బిల్ బుక్ కొట్టించి మొత్తం ఎవరైతే 11,000 అమౌంట్లు కట్టిన వాళ్ళకి రిసిప్ట్ టైప్ ఇవ్వడం అయితే జరిగింది. 3,500 కట్టిన వాళ్ళకి రిసిప్ట్ ఇచ్చి కేవైసీ చేసుకోండి, మీ ప్రతి వాళ్ళ అకౌంట్ లో వీళ్ళు 3 లక్షల రూపాయలు ఆ అకౌంట్ లో ఉన్నట్టుగా చూపిస్తారు. ఆ అకౌంట్ లో ఉన్న 3 లక్షలు డ్రా చేసుకోవడానికి అయితే వీలు పడదు. ఆ ఏదైతే 3,500 కట్టి కేవైసీ చేయించుకున్నాకే మీరు ఆ 3 లక్షలు డ్రా చేసుకోవచ్చు అని చెప్పేసి ఇలాంటి అబద్ధపు మాటలు చెప్పి ప్రజలను అయితే నమ్మబలికించడం అయితే జరిగింది. ఏదైతే ఈ స్కామ్ లో సుమారుగా 400 నుంచి 500 మంది పేద ప్రజలు మోసపోయారని కూడా చెప్పుకోవచ్చు. అసలు ఇంత వ్యవహారం నడుస్తున్నా కూడా ఇలాంటి స్కాములు కానీ ఇలాంటి సంస్థలు కానీ 100 రూపాయలు కడితే 1000 రూపాయలు వస్తాయి, 10,000 కడితే 1,00,000 రూపాయలు వస్తాయి, 1,00,000 రూపాయలు కడితే 10 లక్షలు వస్తాయి అని చెప్పి అలాంటి స్కాములు నమ్మొద్దని చెప్పి పోలీసులు అనేక విధాలు కూడా అవేర్నెస్ కార్యక్రమాలు చేపడుతున్నా సరే అత్యాశగా పోతున్న కొంతమంది పేద ప్రజలు అయితే ఇలాంటి స్కాములకు బలవుతున్నారని కూడా చెప్పుకోవచ్చు. ప్రతిసారి కూడా పోలీసులు చెబుతానే ఉన్నారు, మీరు ఎవరు కూడా రూపాయికి 2 రూపాయలు వస్తాయని చెప్పి నమ్మొద్దు. ఎన్ని ఫేక్ యాప్లు, ఎంత ఫేక్ సంస్థలు, ఇవన్నీ కేవలం ఒక నెల రోజుల పాటు ఒక ఊరికి వచ్చి ఆ ఊర్లోనే కొంతమంది ప్రజలను టార్గెట్ చేసుకొని ఆ నెల రోజుల్లోనే వీళ్ళు ఇంత అమౌంట్ కట్టించుకొని పారిపోవడం అయితే జరుగుతూ ఉంటుంది. ఇలాంటి స్కాములు నమ్మొద్దని చెప్పి కూడా పోలీసులు పలుమార్లు కూడా ప్రజలకైతే హెచ్చరించడం అయితే జరుగుతుంది. అయినా ప్రజల తీరు కూడా మారట్లేదని కూడా చెప్పుకోవచ్చు. ఏదైతే ప్రజలకు అత్యాశ అనే ఒక వ్యసనం లాంటిది ఒకటి ఏదైతే ఉందో అత్యాశగా పోయి ఈ రోజు ఉన్న డబ్బులు కూడా పోగొట్టుకునే పరిస్థితి అయితే ఎక్కువగా కనపడుతుందని కూడా చెప్పుకోవచ్చు. ఏదైతే ఈ స్కామ్ కు సంబంధించి ఇంకా ఎవరెవరు ఉన్నారు ఏందనే కోణంలో కూడా పోలీసులు పూర్తిగా దర్యాప్తు చేస్తున్నారని కూడా చెప్పుకోవచ్చు. దీనికి సంబంధించిన వ్యక్తి ఎక్కడో అసలు మెయిన్ ఎవరు ఏందని అడిగి ఎవరైతే నిందితుడిగా ఉన్నటువంటి వెంకటరావు అడగా అతను కేరళలో ఉన్నాడు, అతను వస్తాడు, అతనికి 1000 కోట్ల ఆస్తులు ఉన్నాయి, కొంతమంది పేద ప్రజలకు మనం మంచి చేద్దామని చెప్పేసి పోలీసులకైతే ఇలాంటి టోకరా మాటలు చెప్పడం అయితే జరుగుతుంది. వీళ్ళ కేవలం ఇలాంటి సంస్థలు పెట్టి కేవలం ఒక పేద ప్రజలను, అమాయక ప్రజలనే టార్గెట్ చేసుకొని వాళ్ళ నెత్తిన డబ్బు పెట్టడానికి ప్రయత్నం చేస్తా ఉంటున్నారు. ముఖ్యంగా మనం చూసుకున్నట్టయితే ఇతను ఎంత క్వశ్చన్ చేసినా సరే కొంతమంది అధికారులు ఉన్నారండి, అధికారులు కూడా ఒక్కొక్క అధికారి 80 మందిని 100 మందిని చేర్చారని చెప్పేసి అతను బహిరంగంగానే చెప్పడం అయితే జరుగుతుంది. ఒక ఎంఆర్ఓ ఉన్నాడు, ఆ ఎంఆర్ఓ 80 మందిని చేర్చాడు, ఒక జడ్జి ఉన్నారు, ఒక జడ్జి గారు 50 మందిని దాకా చేర్చారని చెప్పేసి అతను మీడియా ముందు కూడా చెప్పడం అయితే జరుగుతుందని కూడా చెప్పుకోవచ్చు. ఏదైతే రాకెట్ ల్యాబ్ అనే పేరుతో ఒక ట్రస్ట్ లాగా ఒక వ్యవస్థ లాగా ఒకటి చేసి అందులో ఒక ఇల్లు అద్దెకు తీసుకొని అక్కడ ఉన్న నిరుపేద కుటుంబాలనే కాకుండా దూర ప్రాంతాల నుంచి ఇలా మనం చూసుకున్నట్టయితే ఎక్కడి నుంచి వచ్చారని మన బాధితులను అడగగా కూడా చాలా దూరం నుంచి ఇటు తిరుపతి నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారు, ఇటు వైజాగ్, ఇటు రాజమండ్రి, ఇటు విజయవాడ, ఇటు తమిళనాడు, తెలంగాణ నుంచి కూడా కార్లు వేసుకొని వచ్చారు. అయితే ప్రతి అమాయక ప్రజలని మోసం చేయడానికి ఇతను ఒక కంకణం కట్టుకున్నాడని కూడా చెప్పుకోవచ్చు. ప్రతి ఒక్కరు కూడా ఇలా 3,500 వచ్చి
తంబేసి మీకు 3 లక్షల అకౌంట్ లో ఇక్కడ డ్రా చేసుకొని పోవచ్చు అనగానే కొంతమంది నిరుపేదలు వయసు మీద పడిన వాళ్ళు కూడా వచ్చి వస్తా డబ్బులు ఇస్తామని చెప్పడంతో బ్యాగులు కూడా తెచ్చుకోవడం అయితే జరిగిందని కూడా చెప్పుకోవచ్చు. అసలు ఇంత అమాయక ప్రజలకి పోలీసులు ఎన్నిసార్లు హెచ్చరించినా సరే, ఎన్నిసార్లు అవేర్నెస్ కార్యక్రమాలు పెట్టినా సరే ఈ ప్రజలైతే మారట్లేదు అని కూడా చెప్పుకోవచ్చు. రహీం, రైట్, థ్యాంక్ యూ ఫర్ అప్డేట్. అంటే ఫస్ట్ రోజు చెప్తాను మేడం, కొంచెం ఇది క్లియర్ అయ్యి సార్ వాళ్ళతో మాట్లాడి అలాగే చేసి గారు. ఓకే మేడం. అట్లా ఉండదు. ఎందుకు మాట్లాడుకో ఆయన మాట్లాడుతున్నారు. ఇప్పుడు మనం దీన్ని ఎందుకు ఓపెన్ చేసుకుని వచ్చింది అది ఒకసారి ఎక్కడ తీసుకున్నాం కదా ఇప్పుడు ఆఫీస్ అని ఎక్కడ పెట్టుకున్నాం సార్. దానికి సంబంధించి 3,000 రూపీస్ వసూలు చేస్తున్నారు. 11,000 సార్. నాకు సంబంధం 11,000 ఓపెన్ చేసినాక మళ్ళీ ఇప్పుడు వచ్చి 11,000 వసూలు చేసి 3 లక్షలు పడేదానికి ఏర్పాటు చేశారు. అది ఏర్పాటు చేశాక మళ్ళీ కేవైసీ అని 7,000. సరే 3,000 ఎంత? 3,500 స్టార్టింగ్ అప్పుడు తీసుకున్నాం సార్. మేము కాదు, మీరు జనం అని అంటున్నారు. జనాన్ని పిలవండి, నాకు ఎవరన్నా 25 కోట్లు కనపడుతుంది. వచ్చేది నేను ఇన్ని వేల మందికి పనిచేస్తున్నా సార్. అయితే నన్నే కేసేది, నన్నే కదా చేసేది. తప్పు ఇక్కడ ఆఫీస్ రాను రోజు కదా నా దగ్గరకు వచ్చేది. 25 కోట్లు రాను రోజు కదా. మన ఎంఆర్ఓ గారు ఉన్నాడు శ్రీనివాసరావు గారు, ఆయన జనాన్ని ఆయనకు దాని మీద అవగాహన లేదా, ఆయన 80 మందిని ఆయన జనాన్ని ఎందుకు ఆయన అచ్చిపేట శ్రీనివాసరావు గారు ఉన్నారు కదా, ఆచార్య శ్రీనివాసరావు ఆయన కూడా తింటూ ఉన్నాడా? 80 మందిని ఆయన 86 మందిని పెట్టుకున్నారు సార్. 25 కోట్ల. ఇప్పుడు మనం దీన్ని ఎందుకు ఓపెన్ చేసుకుని వచ్చింది అది ఒకసారి ఎక్కడ తీసుకున్నాం కదా ఇప్పుడు ఆఫీస్ అని ఎక్కడ పెట్టుకున్నాం సార్. దానికి సంబంధించి 3,000 రూపీస్ వసూలు చేస్తున్నారు. 11,000 సార్. నాకు సంబంధం